పంచాంగం చెప్తా, జాతకం చెప్తా, ఇంటి దోషాలు ఉన్న చెప్తా, తప్పించుకున్న వారికి ఎంత చెప్తా, నిజం దోషితం చెప్తా, ఉన్నది చెప్తా, జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. చెప్పించుకున్న వాళ్ళు చెప్పించుకోవచ్చు. స్వామి 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 చెప్పు బిడ్డ, నీ జాతకం చెప్పించుకుంటావా? చెప్పనీకైనా వచ్చిన బిడ్డ, ఏం బాధ ఉన్నా చెప్తా, ఏం ఫికర్ చేయమోకు, ఆలోచించి చెప్తా బిడ్డ, మంచిగా చెప్తా. నీకు నా మాట ఇది బిడ్డవా? స్వామి స్వామి చెప్తా బిడ్డ, మేరానికి వెళ్ళి వచ్చిన బిడ్డ, నా మాట ఏం బిడ్డ, ఆడ కూసో, ఒక పరదే బిడ్డ, చెప్తా. సమస్యలు ఏదున్నా చెప్తా, నీ ఇంట్లో సమస్యలు, నీ భార్య సమస్యలు, నీ పిల్లల సమస్యలు కూడా చెప్తా బిడ్డ. రా స్వామి, రండి స్వామి, కూర్చోండి స్వామి, కూర్చోండి స్వామి. నాకు చాలా బాధలు ఉన్నాయి స్వామి. స్వామి నాకు ఉన్నంత బాధలు ఉన్నాయి స్వామి. స్వామి స్వామి నా బాధల్ని తీరిపోవాలి స్వామి. చెప్తా బిడ్డ, చెప్తా. కూర్చోండి స్వామి. అలా కూసో బిడ్డ, నీకు పంచాంగం అన్ని చెప్తా, ఏం ఫికర్ చేయమోకు. అమ్మో కొండ రామచంద్ర. కూర్చోండి స్వామి. స్వామి నేను చాలా కష్టాలు ఉన్నా స్వామి, నా కష్టాలు తీర్చు స్వామి. స్వామి నీ కాలుమొక్తా స్వామి, కాలుమొక్తా స్వామి. నీ బాధలు చెప్పడానికైనా వచ్చినా, ఏ బాధలో నీ సంవత్సరంలో చెప్తా. నువ్వేం బాధపడబోకు, నా గురించి ఈ మూలికలు తీసినాక చెప్తా. శంబరవారి గిల్లా ఈ కొండ దేవర సాక్షిగా చెప్తున్నా బిడ్డ. ఉండు, నేను అన్ని మూలికలు తీసినాక చెప్తా. నీ సమస్యలు, నీ భార్య సమస్యలు, నీ పిల్లల సమస్యలు, నీకు ఎందుకు అయితే ఇట్లా అవుతుందో నీకు అన్ని చెప్తా బిడ్డ. ఇది అమ్మని నమ్ముకో, కొండ దేవర నమ్ముకో, నన్ను నమ్ముకో ముందు. అన్ని సమస్యలు నీకు చెప్తా, కానీ చాలా నువ్వు బాధల్లో బిడ్డ. అవును స్వామి. కానీ నీ మాటలు ఎవరు అట్టించుకోరు బిడ్డ. అవును స్వామి, అవును స్వామి. నీ మాటలు నువ్వు చెప్పింది తగనీకనే చెప్తారు బిడ్డ. అవును స్వామి. కానీ చెడిపోవాలని అంటారు బిడ్డ. అవును స్వామి. నిజమేనా లేదా? నిజం స్వామి. ఒకసారి నీ చేయిస్తావు బిడ్డ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని బాధలున్నాయి బిడ్డ, చాలా సిక్కులున్నాయి బిడ్డ, నీకు చాలా చిక్కులున్నాయి. కానీ ఈ సిక్కుదైపోవాలంటే చాలా కష్టం ఉన్నది బిడ్డ నీకు. నేను ఒకటి చెప్తా, నమ్ముతావా? నమ్ముతా స్వామి. నమ్ముతావా? కానీ చాలా నేను చెప్పినట్టు వింటేనే నీకు మంచిగా జరుగుతుంది బిడ్డ. అమ్మవారి సాగా చెప్తున్నా స్వామి. కానీ ఈసారి నీకు ఒక జాతరకు పోయేది బిడ్డ, పోతావా? జాతర స్వామి? ఏం జాతర? ఏం జాతర? సమ్మక్క సారక్క జాతర బిడ్డ. సమ్మక్క సారక్క పోతా స్వామి, పోతా. పోవాలి బిడ్డ, అన్ని జరుగుతుంది. పోతా స్వామి. బంగారం తెలుసా బిడ్డ నీకు? బంగారం అంటే ఏం స్వామి? బంగారం తెలుసా బిడ్డ? తెలియదు స్వామి. బంగారం తెలుసా బిడ్డ నీకు? బంగారం చాలా మంచిది బిడ్డ. బెల్లం అంటే మేడం కాడ తీసుకుపోతారు చూడు బిడ్డ, అది బంగారం. బెల్లం బంగారం? ఈ కడక మీద చేయబెట్టరా బిడ్డ. నీకు 2 భార్యలు పోయిర్రు, నిజమా కాదా? అవును స్వామి, నిజం స్వామి. నిజం స్వామి. నిజమైతే నిజం చెప్పు, అబద్ధమైతే అబద్ధం చెప్పు. నిజం స్వామి. 2 భార్యలు పోయినారు స్వామి. 3వ భార్య నీకు ముడిపడుతుందిరా బిడ్డ, అంతా జమే కలుగు. ఏం టికెట్ చేయమాకు, నన్ను నమ్ముకో. కానీ ఒక మూలికిస్తా, ఆ మూలిక నువ్వు వాడుకుంటావా? వాడుకుంటా స్వామి. దగ్గర పెట్టుకొని మంచిగా చూసుకుంటావా? వాడుకుంటా స్వామి. లేకపోతే చెప్పి ఈ చెవులో పెట్టి ఈ చెవులో వదిలేస్తావా? వాడుకుంటా స్వామి, వాడుకుంటా స్వామి, వాడుకుంటా. కానీ ఖర్చు అవుతుందా బిడ్డ? ఖర్చు అవుతా స్వామి? ఎంత ఖర్చు అవుతుంది స్వామి? ఎంత ఖర్చు అవుతుంది? 60,000 అవుతాయిరా బిడ్డ. 60,000? బాబాయ్ ఏమైంది? జబ్బు ఉందిరా బిడ్డ నాకు. స్వామి మా బాబాయ్కి జబ్బు ఉందా? ఉందిరా బిడ్డ. మరి జబ్బు పోవాలంటే ఎట్లా స్వామి? పోతా స్వామి, ఈ ములుకతో 3 సార్లు తిప్పితే పోతుందిరా బిడ్డ. నువ్వు ఏం ఫికర్ చేయమాకు. శుభం జరిగిందా? కొండ దేవర సాక్షి చెప్తున్నా బిడ్డ, నన్ను నమ్ముకో కానీ నమ్ముకో. నేను చెప్పింది ఈయన బిడ్డ. పొద్దుగాలం లేచి సూర్యుని దిక్కు దండం పెట్టు బిడ్డ. నమ్ముకుంటావు కదా? నమ్ముకుంటా. నేను వచ్చే సంవత్సరం వరకల్లా మళ్ళీ నీకు పండంటి బిడ్డ ఉంటది, నీకు కార్యం ఉంటది, అంతా బాగుంటది బిడ్డ. 2 భార్యలు పోయారు కదా, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? అరే పోయిన వాళ్ళు ఎట్లా వస్తారా? పోసిగా సుంట రారు. 3వ భార్య ముచ్చటగా వస్తారా బిడ్డ? మంచిగా వస్తుంది బిడ్డ. అనుకున్నగా నీకు అనుకున్నది మంచిగా కలుగుతుంది. అవును స్వామి, 3వ భార్య రావాలంటే ఏదైనా మూలికలు ఇస్తారా స్వామి? ఇస్తారా? సుంట ఇస్తా, మంచి మూలిక ఇస్తా. ఈ మూలిక ఇస్తా మంచిగా. no. మూలిక తీసుకపోయి బిడ్డ మంచిగా 3 సార్లు బకెట్లో వేసుకొని తల స్నానం చేసుకోరా బిడ్డ. మంచి పిల్లని దొరుకుతుంది. 4 రోజులల్లా ఇంటికి వస్తుంది పోరా బిడ్డ. పో.
స్వామి మా బాబాయ్ కోరికలు తీర్చారు స్వామి, మరి నా కోరికలు ఎవరు తీర్చారు స్వామి? నీ కోరికలు తీరుస్తా బిడ్డ, నేనున్నా. కానీ చక్కగా కూర్చోరా బిడ్డ, ఎదురుగా కూర్చో. సారీ. సైడ్ కూర్చుంటే నేను ఎట్లా చెప్తాను బిడ్డ? స్వామి కనీసం కూర్చున్నా స్వామి. నీ శరీరా బిడ్డ, ఒకసారి చూస్తా. ఒరే నీ గుండె మీద అదృష్టం ఉందిరా బిడ్డ, పలికింది. అమ్మవారు చెంబ పలికిందిరా బిడ్డ నీకు. స్వామి అదృష్టం ఉన్న వాటికనే ఉన్నది చూసిపోయిందిరా బిడ్డ నీకు. అవును ఆ? స్వామి, అవును స్వామి. నువ్వు అనుకున్నదే కావాలంటావు, అవును స్వామి, అనుకున్నదే కావాలంటావు. అవును స్వామి, కానీ దానికి నీకు మాట ఎవరు విన్నారా బిడ్డ? అవును స్వామి. ఆ? నీకు అనుకున్నదే కావాలంటావు, ఆడిపోతావు వీడిపోతావు. నీకు డబ్బు మాత్రం నీకు మంచి పుష్కలంగా వస్తుందిరా బిడ్డ. స్వామి అవును స్వామి, ఆ. కానీ ఒక సమస్య ఉంది స్వామి, ఒక సమస్య ఉంది స్వామి. చెప్పు బిడ్డ ఏదో. స్వామి నేను బయటికి వెళ్తా ఉంటే అందరు నన్ను గుండు 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 అంటుంది స్వామి. గుండు గుండు అనిపోతే బెండు అంటారా బిడ్డ నిన్ను? ఆ? స్వామి. గుండె చూసిపోయినా గుండె అనిపోతే బెండు అంటారా? స్వామి. కానీ దానికి ఒక మంత్రం ఉంది, చెప్తే వింటావు బిడ్డ. వింటా స్వామి. ఆ? నేను ఒక మూలికిస్తా. అయ్యో. ఆ? ఆ మూలిక మీద నీ గుండె మీద రాసుకోరా బిడ్డ, నీ బొచ్చంతా కారంగా అయిపోతారు బిడ్డ. ఆ? అవునా స్వామి? అవు బిడ్డ, చెప్పేది నీ కొండ తీరతో సాసుగా చెప్తున్నా బిడ్డ. ఇచ్చాడు స్వామి. ఇస్తారా బిడ్డ? ఆ, మూలిక. ఈ మూలిక ఈ నిమ్మకాయ తీసుకొని ఈ గుండె మీద రాసుకోరా బిడ్డ, ఈ గుండె మీద రాసుకోరా బిడ్డ. కానీ తెల్లార వరకల్లా నీకు బొచ్చు వచ్చేసారు బిడ్డ. పో నేను రమ్మని రమ్ముకోపో. అవునా స్వామి? కానీ కట్నం అవుతుందా బిడ్డ? కట్నం ఇవ్వగా తీసుకుంటే వెళ్ళిపోతుంటావు, మరి కట్నం వరియారు బిడ్డ. స్వామి నా ఆ. నెత్తి మీద బొచ్చే లేదు స్వామి, నా డబ్బులు ఎక్కడ ఉంటాయి స్వామి? డబ్బులు? డబ్బులు ఎక్కడ ఉంటాయి స్వామి? డబ్బులు రమ్మని ఎట్లా చేయాలి బిడ్డ? అమ్మ ఒప్పుకోదురా బిడ్డ, జగదాంబ స్వామి. ఒప్పుకోదురా బిడ్డ. 1000 నూట ఇంట్లో బిడ్డ. స్వామి ఆ, మీరు వెళ్ళండి స్వామి. అతగదరా బిడ్డ, నేను ఇయ్యాను. మరి నేను కట్నం వేస్తాను, ఇస్తారా బిడ్డ? లేకపోతే ఇయ్యాను రా బిడ్డ. స్వామి ఆ. స్వామి స్వామి మీకు గూగుల్ పే చేస్తా స్వామి, ఫోన్ గూగుల్ పే చేస్తావా బిడ్డ? ఇయ్యండి ఆ, స్వామి. మళ్ళీ కలుస్తావు కదా? కలుస్తాం. సరే బిడ్డ, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఆ? ఓకే. ఇంటికి వస్తాయి స్వామి. వస్తాయి బిడ్డ, వస్తాయి. ఇది పిసికి అమ్మా పిసికి పెట్టుకోరా బిడ్డ, చెవులో పెట్టుకునేవు, గుండె మీద పెట్టుకోరా బిడ్డ. థ్యాంక్ యూ స్వామి. ఓకేనా? స్వామి. సరే మంచిది బిడ్డ, క్షేమంగా లాభంగా రా. ఈ సుంటలు ఫోన్ పే చేస్తాను, చేస్తున్నా షేరు. అంత అమ్మగారిదయ్యా, అంత కష్టపడి చేయి చూసిన. పోతున్నా బిడ్డ, అంతా అమ్మగారే చూసుకుంటుంది. కొండదేవరా పోతా ఏమరా, ఇంకో ఇక్కడికి చెప్పుకొని నేను అక్కడ పోతా. దుబాయ్ దుందురా బిడ్డ, ఏం చేయాలి? అంత జాతర పోతున్నా నేను, ఇక పోతా. ఇక్కడికి 3 రోజులే వచ్చి అమ్మా కొండదేవరా 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 కొండదేవరా. అందరికీ నమస్కారం అన్న. అయితే ఈ వీడియో చూశారు కదా, మెయిన్ థింగ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అది మా రాయేష్ అన్న మాటలో ఒకసారి వినండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా స్వామి గారు సమ్మక్క సారక్క నుంచి మాకు జాతకం చెప్పడానికి వచ్చారు. మా గురించి, మా సమస్యల గురించి మాకు మొత్తం చెప్పారు. సరే ఏదైతే ఏంది, మాకు మా సమస్య తీర్చారు తాయత్తులు మూలికలు ఇచ్చి. మొత్తానికైతే స్వామి గారికి, బాబా గారికి మీకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇలాంటి అంటే వాస్తవానికి బయట కూడా చాలామంది దొంగ స్వాములు ఉంటారండి. మీరు దయచేసి మోసపోయి వాళ్ళకి డబ్బులు మాత్రం మూట కట్టకండి. అందుకని ఈ వీడియో ద్వారా తెలియజేసినామండి. ఇంకా మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ని గుండ్రో ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేయండి.